ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లో చేరి ఉన్నాం. దేవుడు ఈ నెలంతా మనల్ని కాపాడి క్షేమకరముగా ఆశీర్వాదకరముగా ఉంచిన విధమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిద్ర లెక్క చేయక ఈ అర్ధరాత్రి వేళలో దేవుని సన్నిధిలో చేరిన మీకందరికీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్కు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్కు సంపూర్ణ రాత్రి కార్యక్రమమునకు దేవునితో రాత్రి కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. ప్రార్థన వలన ఆశీర్వాదము అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? ప్రార్థన వలన ఆశీర్వాదము అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదము కలుగుతుంది. ప్రార్థన వలన దీవెనలు కలుగుతూ ఉన్నాయి. ప్రార్థన వలన మేలులు కలుగుతూ ఉన్నాయి. ప్రార్థన వలన అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన వలన ఆశ్చర్య కార్యములు జరుగును. ప్రార్థన వలన మన స్థితిగతులు మార్చబడుతాయి. ప్రార్థన వలన మంచి భవిష్యత్తు మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ప్రార్థన వలన ఉన్నతమైన స్థితిని పొందుకుంటామని ఎరిగి మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది గనక ప్రాముఖ్యమైన ప్రార్థనను మనము విడిచిపెట్టకుండా, ప్రార్థనను మనము జారవిరుసకుండా, ప్రార్థన మనము చేతపట్టుకొని మన యొక్క జీవితములో ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి. చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదము. ప్రార్థన వలన ఆశీర్వాదము. చూడండి, మొట్టమొదటి ఆశీర్వాదము, ప్రార్థించు వారి ఎడల దేవుడు కృప చూపును. చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదం, ప్రార్థించు వారి ఎడల దేవుడు ఏం చూపుతున్నాడంట? కృప చూపును అని చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థించువారుగా ఉంటారో, ఎవరైతే దేవునికి మొరపెట్టువారుగా ఉంటారో, ఎవరైతే దేవునికి విన్నవించుకుని వారుగా ఉంటారో, అలాంటి వారి ఎడల దేవుడు కృప చూపును అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కనుక దేవుడు నీ ఎడల, నా ఎడల, మీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల దేవుడు కృప చూపాలి అంటే మనమందరము ప్రార్థించువారముగా ఉండాలి.
ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తక్షణమే దేవుడు నీకు నాకు కృప చూపుతూ ఉండగా ఆయన కృపను మనము పొందాలి. ఇంతవరకు ఆయన కృపను పొందలేకపోతూ ఉన్నావు. ఎందుకు అంటే నీ జీవితంలో ప్రార్థన అనేది లేదు. నీ జీవితంలో ప్రార్థన అనేది కనబడము లేదు. నీ జీవితంలో ప్రార్థన జీవితము లేదు గనక అందుకే దేవుని కృపను మనము పొందలేక, దేవుని కృపను మనము కనుగొనలేక పోతూ ఉన్నాం. కానీ దేవుడు మన కృప చూపాలి అంటే, దేవుని కృప మనము పొందాలి అంటే ఖచ్చితముగా మనము ప్రార్థిస్తే చాలు. దేవుడు నీకు నాకు కృపను ఇస్తున్నాడు, కృపను చూపుతూ ఉన్నాడని దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. చదివిన వాక్య భాగం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. చూడండి, యూదుడని గ్రీసు దేశస్థుడని ఎలాంటి భేదము లేదు అని అక్కడ చూస్తున్నాం. తర్వాత ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి. చూడండి, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు అనేది అక్కడ చూస్తున్నాం. తర్వాత చదవండి, తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూడండి, ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే తనకు ప్రార్థన చేయువారుగా ఉంటున్నారో అలాంటి వారి ఎడల దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయము కలిగి మనము దేవునికి ప్రార్థన చేయవారముగా ఉంటే తన కృప చూపుటకు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉండగా ఆయనకు ప్రార్థించి ఆయన కృపను మనము పొందుకొని ముందుకు మనము కొనసాగుతూ ఉండాలి. నా జీవితములో ప్రార్థన లేకపోతే దేవుడు మనకు కృప చూపలేడు. ఆయన కృప నిత్యం మనకు చూపాలి. ఆయన కృప, శాశ్వతమైన కృప నిత్యం మన మీద నిలవాలి అంటే నా జీవితములో ఖచ్చితంగా ప్రార్థించువారముగా ఉండాలి. అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని దినాలలో నేను దేవునికి ప్రార్థించువారముగా ఉంటే దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకొనగలమని ప్రభునామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదము. రెండవ ఆశీర్వాదము, ప్రార్థన ధైర్యమునిచ్చును. ప్రార్థన ఏమిస్తుందంటమ్మా? ధైర్యమును ఇస్తూ ఉంది. ఇంతవరకు నీలో నాలో మనము ధైర్యమును కోల్పోయామేమో, నీలో నాలో ధైర్యము లేక అధైర్యము మనలో నిండి ఉందేమో, మనలో ధైర్యము లేక భయం మన వెంటాడుతూ ఉంది. కానీ నీలో ఉన్న భయం వెడలిపోవాలన్నా, నీలో ఉన్న అధైర్యం వెళ్ళిపోవాలన్నా నీవు నేను ప్రార్థిస్తే చాలు. మనలో ఉన్న భయం వెళ్ళిపోతూ ఉంది, మనలో ఉన్న అధైర్యం వెళ్ళిపోతూ ఉంది. ఆ ప్రార్థన మనకు ధైర్యమును ఇస్తూ ఉంది. కనుక నీ జీవితంలో ప్రార్థన చేయలేక ధైర్యం అనేది నీలో లేదు. కనుక రాత్రి వేళలో నుంచైనా, ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్ నుంచైనా మనమందరము దేవునికి ప్రార్థించి, దేవునితో ముచ్చటించి,
దేవుడిచ్చే శాశ్వతమైన ధైర్యం మనమందరము పొందాలి. కనుక ప్రియా నేస్తమా, ప్రతి చిన్నదానికి నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావేమో, ప్రతి చిన్న సమస్యకు ధైర్యాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకుంటున్నావు. కానీ ఏ సమస్య అయినా సరే పరిష్కారము చూపువాడు మన దేవుడు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతుంది ప్రార్థన. ఏ సమస్య నుంచి గట్టెక్కించేదే ప్రార్థన. ఏ ఇబ్బందులను గట్టెక్కించేదే ప్రార్థన. ఎలాంటి అవమానముల నుండి నేను విడిపించేదే ప్రార్థన. శ్రమలో నుండి నేను విడిపించేదే ప్రార్థన. గనుక ఆ ప్రార్థనను మనము విడిచిపెట్టకుండా ప్రార్థనని ఆయుధము కలిగి దేవునికి దినదినము ప్రార్థిస్తూ ప్రార్థన ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని, ప్రార్థన ద్వారా శ్రేష్టమైన కృపావరములు పొందుకొని, ప్రార్థన ద్వారా మనమందరం ధైర్యమును నింపుకొని ధైర్యశాలుగా అన్ని వేళలో మనం ధైర్యంగా బ్రతుకువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనాన్ని గమనిస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతూ ఉన్నారు అంటే, చూడండి, యోహాను పేతురు మనకు కనబడుతూ ఉన్నారు. కనుక యోహాను పేతురు చూడండి, వారు ప్రార్థించుట ద్వారా ధైర్యమును పొందుకొని ధైర్యముగా దేవుని వాక్యమును వారు బోధించిన వారుగా ఉన్నారు. వారుగాన ప్రార్థించకపోతే దేవుని ధైర్యమును పొందుకోక దేవుని వాక్యాన్ని బోధించలేక ఊరికే ఉండిపోయేవారుగా ఉంటారు. ధైర్యమును పొందుకున్న ద్వారా ప్రార్థించడం ద్వారా ధైర్యం పొందుకున్నారు గనక వారు ఊరుకొనకుండా దేవుని వాక్యమును ధైర్యముతో వారు బోధించిన వారుగా ఉన్నారు అనేది దైవ గ్రంథములో చూస్తున్నాం. చదివి ఒక మాట, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, చూడండి, ఇక్కడ యోహాను పేతురు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అని అక్కడ చూస్తున్నాం. తర్వాత అప్పుడు వారందరూ ఏం పొందారంట? పరిశుద్ధాత్మతో నిండిన వారై. కనుక ప్రార్థించుట ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందిన వారుగా ఉన్నారు. ప్రార్థించు ద్వారా పరిశుద్ధాత్మతో వారు నిండుకొనిన వారుగా ఉన్నారు. అలాగే మన యొక్క జీవితములో పరిశుద్ధాత్మతో మనం నిండుకొనిన వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనము కప్పబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడే వారుగా ఉండాలి. అంటే నీలో నాలో ఉండాలి ప్రార్థన ఉండాలి. ప్రార్థనని జీవితం అది వ్యర్థమైన జీవితమే. ప్రార్థనని జీవితం చచ్చిన శవము లాంటి జీవితమే. ప్రార్థనని జీవితం పనికిమాలిన జీవితమే. ప్రార్థనని జీవితం అది దేనికి పనికిరాని జీవితముగా మారిపోతూ ఉంది. నీ జీవితం ప్రయోజనకరంగా మారాలి. నీ జీవితం దీవెనకరంగా మారాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలి. నీ కుటుంబం మేలుకరంగా మారాలి అంటే నీలో నాలో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. మనమందరం ఖచ్చితంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మేలు, మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత నిండుకొని మనమందరము పరిశుద్ధ పూర్ణులుగాను పరిపూర్ణులుగాను ఈ లోకములో మనము జీవించగలము. తర్వాత అంటాడు, దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. అక్కడ యోహాను పేతురు ప్రార్థించడం ద్వారా ధైర్యమును పొందుకొని ధైర్యంగా ఏం చేశారంటమ్మా? దేవుని వాక్యాన్ని బోధించారు. కనుక దేవుని వాక్యం ధైర్యంగా బోధించాలంటే నీలో ప్రార్థన ఉండాలి.
ప్రార్థన లేకపోతే ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించలేరు. కనుక మనమందరం దేవుని వాక్యం వింటున్నాం. బోధించేవారు దేవుని వాక్యం బోధిస్తున్నారంటే వారు ప్రార్థన పరంగా జీవిస్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని సిద్ధపడి వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ బోధను మనం విని, ఆయన వాక్కులను మనం విని, ఆయన యొక్క వాక్య ప్రకారముగా మనమందరము జీవించువారముగా ఉండాలి. ప్రార్థన ఒక అగ్గితో సమానముగా ఉంది. అగ్గి అడవిని తగలబెడుతూ ఉంది. అలాగే ప్రార్థన మనలో ఉన్న పాపాన్ని తగలబెడుతూ ఉందని జ్ఞాపకం చేసుకొని, నీలో నాలో ఏమైనా పాపం ఉంటే ప్రార్థన ద్వారా పాపాన్ని మనము కాల్చివేయాలి. ప్రార్థన ద్వారా మన శరీర కోరికలను కాల్చివేయాలి. ప్రార్థన ద్వారా మన శరీరంలో ఉన్న అంధకారకులను కాల్చివేసి మనమందరము పవిత్రమైన వారముగా, మంచి ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా మనమందరము లేపబడాలి. సంఘములో, సమాజములో చాలామంది కొదవగా ఉండిపోతున్నారు. ఎవరు కొదవగా ఉండిపోతున్నారు? ప్రార్థన వీరులు కొదవగా ఉంటున్నారు. ప్రార్థన యోధులు కొదవగా ఉంటున్నారు సంఘములో. వీరందరూ కూడా లేపబడాలి. వీరందరూ ప్రార్థన వీరులుగా లేపబడితే మన సంఘం ఎత్తబడే సంఘంగా ఉంటుంది. మన సంఘం ఆదర్శమైన సంఘంగా ఉంటుంది. ఈ లోకములో బహుగా వర్ధిల్లే సంఘముగా ఉంటుంది. గనక మనమందరం ప్రార్థన వీరులుగా లేపబడదాం. ప్రార్థన వీరులుగా లేపబడి ధైర్యం కలిగిన వారముగా, ధైర్యము కలిగిన ధైర్యశాలులుగా మనమందరం ఉంటూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని వాక్యాన్ని చాటించుచు ముందుకు వెళ్ళే నిజమైన క్రైస్తవులముగా, నిజమైన దేవుని వారసులుగా ఈ లోకములో నీవు నేను బ్రతకడము నేర్చుకుని వారుగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదము. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన రక్షించును. ప్రార్థన ఏం చేస్తుందంటమ్మా? మనలందరినీ కూడా రక్షిస్తూ. నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన రక్షిస్తూ ఉందా అంటే ఖచ్చితంగా రక్షిస్తూ ఉంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు, తిరిగి వచ్చేంత వరకు ఆ ప్రార్థన నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళు, ఆ ప్రార్థన నీకు ఒక రక్షణ గోడలాగా నిలబడుతూ ఉంది. నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళు, అదే ప్రార్థన దేవుని నీకు కంచెగా మారుస్తూ ఉన్నాడు. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు ప్రార్థించకుండా వెళితే నువ్వు తిరిగి వస్తావో తిరిగి రావో అది నీకు తెలియదు, నీ కుటుంబ సభ్యులకు తెలియదు. అదే ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా క్షేమకరంగా నీ ఇంటికి చేరుతావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవెనకరంగా నీ ఇంటికి చేరుతావు. అందుకే మన యొక్క దినచర్యలో ప్రార్థన ఒక భాగముగా మారిపోవాలి. మన దినచర్యలో మన 3 పూట్ల తినడము మనం ఎలాగైతే మన కడుపుకు అలవాటు చేసుకున్నామో అలాగే మన దినచర్యలో ఖచ్చితంగా ప్రార్థనను మనము కలిగి మన దినచర్యలో ప్రార్థిస్తూ ప్రార్థన ఒక భాగముగా ఎంచుకొని, ఏమి మర్చిపోయినా పర్వాలేదు కానీ దేవునికి ప్రార్థించుట నువ్వు మరవకూడదు. మనుషులు మర్చిపోయినా పర్వాలేదు కానీ దేవునికి ప్రార్థించుట మరవకుండా ప్రార్థిస్తే అదే మనకు మంచిది. ప్రార్థించకుండా మర్చిపోయావంటే అదే మనకు నష్టం. ప్రార్థించకుండా నువ్వు మర్చిపోయావంటే అదే చివరి దినంగా మారవచ్చు. కనుక నీ దినం చివరి దినంగా మారకూడదు. నువ్వు ఇంకా అనేక దినాలు జీవించాలి, అనేక సంవత్సరాలు జీవించాలి, దీర్ఘాయుష్మంతురాలుగా జీవించాలి. దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు బ్రతకాలి అంటే నీకు నాకు కావాలి దేవుని నామములో ప్రార్థన చేయడము మనము కలిగి, నీకు నాకు కావాలి ప్రార్థన కలిగి జీవిస్తే మన జీవితాలన్నీ కూడా క్షేమకరంగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ నా నుండి ఆశిస్తున్నది
ఒక ప్రార్థన జీవితాన్ని. దేవుని నన్ను ఆశిస్తున్నది, తనకు మొరపెట్టను ఆశిస్తున్నాడు. దేవుని ఆశిస్తున్న నాతో తనతో మాటలను ఆశిస్తూ ఉండగా మనమందరము దేవునితో మాట్లాడుతూ మనము ఆయన ద్వారా ఆయన యొక్క నామములో మనమందరము రక్షింపబడిన వారముగా ముందుకు వెళ్ళాలి. అందుకే వాక్య భాగములు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. చూడండి, ఎవరి నామమును ప్రార్థన చేయవారు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. కనుక ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రభువు నామమును బట్టి దేవునికి మొరపెడతారో అలాంటి వారందరూ ఖచ్చితంగా రక్షణ పొందుతారు. అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా రక్షింపబడతారని నమ్మి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల మనము నిత్యము పొందాలి. మన జీవితానికి ఏది ప్రాముఖ్యము అంటే ప్రార్థన ప్రాముఖ్యము. ప్రార్థనతో పాటు రక్షణ కూడా ప్రాముఖ్యమే. రక్షణతో పాటు ఏది ప్రాముఖ్యం అంటే దేవుని యొక్క జీవము ప్రాముఖ్యము. కనుక ఈ మూడిటిని మనం పొందుకొని, ఈ మూడిటిని మనము విడవకుండా మనము చేపట్టుకొని వాటిని మనము తలస్తూ, వాటిని మనము ధ్యానిస్తూ, ప్రభునకు మనము ప్రార్థిస్తూ మన క్రైస్తవ జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని నెమ్మదిగా క్షేమకరంగా మనము ముందుకు తీసుకుని వెళ్ళే బిడలముగాను, దేవుని యొక్క బిడలముగా, దేవుని యొక్క దాసులుగా, దాసురాండ్లుగా మనమందరము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదము. చూడండి, ప్రార్థన మన క్షేమస్థితిని 2 చేయును. చూడండి, ప్రార్థన ఏం చేస్తుందంట? మన క్షేమస్థితిని 2 చేస్తూ ఉంది. కనుక ఇంతవరకు నీలో ప్రార్థన లేక మనము మన యొక్క క్షేమస్థితి 2 చేయబడడం లేదు. మన క్షేమస్థితి 2 చేయబడాలి అంటే మనమందరం ప్రార్థిస్తే చాలు. ఖచ్చితంగా దేవుడే మనకు 2 క్షేమస్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడని దైవ గ్రంథములో చూస్తున్నాం. అందుకే వాక్య భాగములు గమనిస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే అక్కడ యోబును మనం చూస్తూ ఉన్నాం. యోబు ఎలాంటి వాడో మనకు తెలుసు. యోబు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసు. యోబు మంచి ధనవంతుడుగా ఉన్నప్పటికీ అతడు సమస్తమును కోల్పోయిన విధమును మనం చూస్తూ ఉన్నాం. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని ఆయన పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుని విడవకుండా, దేవుని తలస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అన్నీ కోల్పోయాడు, సర్వమును కోల్పోయాడు. చివరికి తనకున్న ఆరోగ్యమును కూడా కోల్పోయాడు. అలాగూ ఆరోగ్యమును కోల్పోయి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా అతడు దేవుని దూషించకుండా, దేవుని విడనాడకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఆ సమయములో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ఆ సమయములో కూడా దేవుని అతడు స్మరణ చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనకొస్తే దేవునిపై నిందలు వేస్తాం. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకున్న ఆస్తిని తీసివేశాడు, నాకున్న పిల్లలను
చంపివేశాడు, నాకున్న ఆరోగ్యమును తీసివేశాడు. ఈయనేమి దేవుడబ్బా, ఇలాంటి దేవుని నమ్ముకున్నది, ఇలాంటి దేవుని ఇంతవరకు అనుసరించింది, ఇలాంటి దేవునిక ఇంతవరకు ప్రార్థించింది అని మనమైతే దేవుణ్ణి నిందించేవారము, దేవుణ్ణి మనము అవహేళనగా మాట్లాడే వారముగా ఉంటాం. మనకు ఆ స్థితి వస్తే దేవునిపై మనము సనుగులు గొనుగులు గొనిగే వారముగా మనముంటాం. కానీ యోబు మాత్రం అలాగుండకుండా ఆ యొక్క స్థితిలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ఆ స్థితిలో కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు అంటండి. ఎవరి కొరకండి? తన స్నేహితుల కొరకు. ఆ పరిస్థితిలో ఉండి, ఆ దీన స్థితిలో ఉండి, ఆ యొక్క దరిద్రత స్థితిలో ఉండి కూడా తన యొక్క స్నేహితుల కొరకు అతడు ప్రార్థించాడు. అతని స్నేహితుల కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు క్షేమస్థితిని మరల అతనికి దయచేసిన విధమును దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసెను. చూడండి, యోబు తన స్నేహితుల కొరకు, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాడు. పోయిన స్థితిని దేవుడు ఏం చేశాడంట? మరలా ఇచ్చి ఉన్నవాడుగా ఉన్నాడు. పోయిన క్షేమస్థితిని మరలా దేవుడు తీసుకొని వచ్చినట్లు కూడా చూస్తున్నాం. కారణం ప్రార్థన. కారణం తన స్నేహితుల కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు యోబుకు మరలా క్షేమస్థితిని ధారాళముగా దయచేశాడు. తర్వాత కింద చదవండి. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, యోబుకు రెండంతల క్షేమస్థితిని అనుగ్రహించాడు. పూర్వమున దానికంటే రెండంతల అధికం దేవాతి దేవుడు అతనికి దయచేసిన వాడిగా ఉన్నాడు. మొదటి క్షేమస్థితి కంటే చూడండి రెండవ క్షేమస్థితిని అధికముగా దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక యోబునకు దేవుడు రెండంతల క్షేమస్థితిని అనుగ్రహించాడు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, రెండంతల ఆస్తినిచ్చాడు, రెండంతల ప్రభావం ఇచ్చాడు, రెండంతల బలం ఇచ్చాడు, రెండంతల ఆధిక్యతనిచ్చాడు, రెండంతల ఆనందాన్ని దేవుడు యోబునకు ప్రసాదించాడు. మన జీవితంలో కూడా యోబు లాంటి స్థితి మనలో ఉంటే, యోబు లాంటి సహన మనలో ఉంటే, యోబు లాంటి భక్తి జీవితం మనలో ఉంటే, యోబులాగా శ్రమను సహించిన వారమై మనం కూడా ప్రార్థిస్తే, మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థిస్తే, మన స్నేహితుల కొరకు ప్రార్థిస్తే, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు విని మరలా క్షేమస్థితిని అందిస్తున్నాడు. ఒక క్షేమస్థితి కాదు, రెండంతల క్షేమస్థితిని ఇస్తూ ఉండగా మనమందరము కూడా రెండంతల క్షేమస్థితిని ప్రార్థన ద్వారా పొందుకొని, యోబు పొందినట్టుగా మనము పొందుకొని యోబు లాంటి విధానాన్ని మనము కలిగి జీవించాలి. యోబు లాంటి ఒక గురి కలిగి మనం జీవించాలి. యోబు లాంటి విధానములో ఉంటే దేవుడు మనకు కూడా రెండంతల క్షేమస్థితిని ఇస్తుండగా క్షేమస్థితిని మనం పొందుకొని క్షేమకరమైన వారుగా, దీవెనకరమైన వారుగా, మేలుకరమైన వారుగా ఈ లోకములో నీవు నేను నిరంతరం నిత్యము మనము బ్రతుకువారముగా ఉండాలి. తర్వాత చివరి 5వ విషయం చూడండి, ప్రార్థన వలన ఆశీర్వాదం. ప్రార్థన పవిత్రతను ఇస్తూ ఉంది. ప్రార్థన మనకేమిస్తుందంటమ్మా? పవిత్రతను ఇస్తూ ఉంది. ఇంతవరకు నీలో ప్రార్థన లేక అపవిత్రత నీలో తాండమాడుతుందేమో, ప్రార్థన లేక అపవిత్రతను ఏలుతుందేమో, ప్రార్థన లేక అపవిత్రతలను కుంగిపోతూ ఉన్నావేమో. ఈరోజు ప్రార్థన జీవితం కలిగి జీవించు. నీలో నాలో ఉన్న అపవిత్రత దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మన పరిశుద్ధులు ఉండడానికి పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు? మన పవిత్రులు ఉండడానికి పిలిచాడు గనక మనమందరము పరిశుద్ధులుగా, పవిత్రులుగా
ఉంటూ ప్రార్థన చేయొచ్చు ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. అందుకే చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చిన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? చెప్పండి, ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. మన అపవిత్రులు ఉండడానికి పిలవలేదు, కానీ పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే ఆయన పిలుపు మేరకు మనము పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. పరిశుద్ధులుగా ఉండాలనే ఉద్దేశముతో దేవుడు మన లోకములను పిలిచాడు గనక మనమందరము పరిశుద్ధులుగా మనమందరము మార్చబడుదాం. అపవిత్రులు ఉండడానికి దేవుడు ఎప్పటికీ పిలవలేదు గనక మన అపవిత్రులుగా ఉండకుండా పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన దేవుని నామాన్ని మనము తలస్తూ పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలమును మనం పొందుకొని మన ప్రార్థన ద్వారా మన జీవితాల నిత్యము మనము వెలిగించుకుందాం. ప్రార్థన లేక నీ కుటుంబంలో కార్యం జరగలేకపోతుంది. నీలో ప్రార్థన లేక నీ బిడ్డల జీవితంలో ఒక శుభకార్యము జరగక ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఏ కార్యం జరగాలన్నా నీలో నాలో ప్రార్థన ఉంటే చాలు. అదే ప్రార్థన నీ జీవితంలో అన్ని కార్యాలు నెరవేరుస్తూ ఉంది. ప్రార్థన నీలో ఉంటే నీ కుటుంబానికి తిరుగు ఉండదు. ప్రార్థన అనే జీవితం నీలో ఉంటే నీకు ఎదురనేది ఏది రాదు. ఎదురొచ్చిన వాటిని జయించడానికి దేవుడు నీ వెంట ఉంటాడని ఎరిగి మన యొక్క జీవితములో ఇంతవరకు ప్రార్థన లేక నిర్లక్ష్యత మనలో ఉందేమో. ప్రార్థన లేని ఒకవేళ మనము మూగవారి వలె ఉండిపోతున్నామేమో. ప్రార్థన లేని మూగత్వం మనలో ఉంటే, ప్రార్థన లేని జీవితంలో మనలో ఉంటే ఆ జీవితాన్ని ఈరోజు సర్వనాశనము చేసుకొని ఆ జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించుకొని పరిశుద్ధమైన దేవునికి ప్రార్థిస్తూ ప్రార్థన ద్వారా సమస్త కార్యములు జరుగుతాయని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన మనము కలిగి జీవించువారుగా ఉండాలి. ప్రార్థనకు అసాధ్యమైన ఏదైనా ఉందంటే ఏదీ లేదు. ప్రార్థన ద్వారా నువ్వు దేనినైనా జయించగలవు. ప్రార్థనకు అపజయం అనేది లేదు. ప్రార్థనకు భయం అనేది లేదు. ప్రార్థనకు అపవిత్రత లేదు. ప్రార్థనకు పవిత్రత ఉంది గనుక మనమందరం ప్రార్థించి గొప్ప పవిత్రతను పొందుకొని ప్రార్థన ద్వారా మన బ్రతుకులను మార్చుకొని ప్రార్థన బిడలుగా మనమందరం ఉంటూ మన ప్రభును మనము తలస్తూ ప్రభు ద్వారా మనమందరము పొందుకుందాం. అది ప్రార్థన కలిగి జీవిస్తేనే, ప్రార్థిస్తేనే ప్రభు ద్వారా ఏమైనా పొందుకోగలం. కనుక దేవుని నుండి ఆశీర్వాదం రావడానికి ప్రార్థన ఒక మార్గం. కనుక ప్రార్థన లేకుండా ఆశీర్వాదం నీ మీదకి రాదు. ప్రార్థన లేకుండా దీవెనల మీదకి రావు. కనుక ప్రార్థన దేవునికి మనకు ఒక నిచ్చెన లాంటిది గనక అందుకే మనం ప్రార్థిస్తూ ముందుకు వెళితే మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని చెంతకు చేరుతాయి. ఆ దేవుని చెంతకు చేరి మన ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నిత్యం మనకిస్తూ ఉండగా ఆ ప్రతిఫలాలు పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆనందించవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవుని ద్వారా మనమందరం ఆశీర్వాదం ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాదకరుకులుగా ఆశీర్వాదకర్తలుగా మనం మార్చబడి విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకొని దేవుడు ఇచ్చినతమైన కృప, ఉన్నతమైన తన దయ, తన గొప్ప కనికరమును ఈ సమయములో మనమందరము పొందుకుని దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య ప్రకారముగా నీ చిత్త ప్రకారం నడుచుకొని మహాభాగ్యమును మహాధన్యతను మాకు అందించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న కాంతమ్మ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. వాక్య ఫలింపు కొరకు మధ్యలో ఉన్న కాంతమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు.
ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకి వందనములు, స్తుతులు, స్తోత్రం